నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున శనార్థులు జరుపుకుంటూ, ఎందుకంటే మీకు రైతు భరోసా మీద చాలా వరకు గుడ్ న్యూస్ అయితే పట్టుకొచ్చిన. ఒకేసారి 2 విడతలు మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, పంటకు ఎకరానికి ఒక విడతగా 6,000 చొప్పున మనకు రైతు భరోసా అందజేస్తామని చెప్పింది. ఇప్పుడేం చెప్తుంది, ఇట్లా ఒకే విడత కాకుండా రెండోసారి 2 మట్లకు 12 రూపాయలు, ఒక్కో విడతల్ని 12,000 రూపాయలు మనకు అందజేయాలని మన ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకు తెలుపుతుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియో లోపలికి వెళ్ళి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రైతులకు ఇప్పుడు పెట్టుబడి సాయం కింద చాలా అవసరం, దుక్కులకు దున్నుకాలకు చాలా అవసరం కాబట్టి మరి ప్రభుత్వం ఏం ఆశించదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మరి ఎన్ని జిల్లాలకు పడబోతూ ఉన్నది, ఎంతమందికి పడబోతూ ఉన్నది, ఎట్లా కొత్త వారికి అయినా పాత వారికి అయినా కలిపి పడబోతూ ఉన్నదా మరి చూద్దాము. ఇక మన వీడియో లోపలికి వెళ్ళిపోతుంది. నా వీడియోలు వస్తే లైక్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంటది గట్టి కొట్టురి. మరి లాస్ట్లో మళ్ళా కద్దాము. మంచి ముచ్చట్లు చెప్తా. ప్రభుత్వం దృష్టి ఒకటే, నేను ముందే చెప్పిన, పంట నష్టపోయిన రైతులకు కూడా మన ప్రభుత్వము పైసలు డబ్బులు కొనేదే. 41,000 కోట్ల రైతులు నష్టపోయారు. 51,000 పైగా కోట్ల పైగా రైతులకు నష్టపరిహారము మన ప్రభుత్వం కట్టించింది. ఇది నిజమైన వాస్తవమైన ముచ్చట్నే. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే విధంగా ఇవ్వబోతున్నారు. మరి చూద్దాం, వీడియో లాస్ట్ మళ్ళా కలుద్దాము. ఈ వీడియో అయితే అందరు ఖచ్చితంగా లాస్ట్ చూడరి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుబండి ఛానల్. తేదీ 6/10/2010 ఈసారి ఒకే విడతలో రైతు భరోసా 12,000 రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ. ఈ నెల నుంచి రైతు భరోసా ఖచ్చితంగా మీకు పడబోతూ ఉన్నది. తేదీ 6/10 ఖచ్చితంగా రైతు భరోసా. రైతులకు గుడ్ న్యూస్ కింద జూన్ 3వ వారంలో నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి 2 విడతలుగా 6,000 చొప్పున కాకుండా ఒకే విడతలో 12,000 రూపాయల అకౌంట్లో జమ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనంతరంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా మారింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున పంట నష్టం జరిగిన 41,000 మంది రైతు ఖాతాలోకి 51,000 కోట్లకు పైగా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. నేను చెప్పిన తెలుస్తుంది ఇంతకుముందు, ఎవరైతే నష్టాలు పాలయ్యారో, వర్షాలకు కానీ పెట్టుబడి ఎండిపోయి కానీ రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అది నిజమైంది ఖచ్చితంగా. తాజాగా రైతు భరోసా పథకానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. జూన్ 3వ వారంలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకే విడతలో నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఒక ఎకరానికి 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున కాకుండా ఒకేసారి ఎకరానికి 12,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే రైతులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. రైతులందరికీ పంట పెట్టుబడి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవమే కానీ సారు మాకైతే, ఎందుకంటే ఇప్పుడు 2 విడతలుగా 12,000 రూపాయలు ఒక్కపారి వేస్తామని చెప్తారు కదా, అది మాత్రము నిజం చేయండి. ఎందుకంటే మీరు ఆశ చెప్పి నిరసపరచకండి. రైతులకు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు మీరు అప్పుడు వేయలే కాబట్టి ఇప్పుడు 6,000 చొప్పున 12,000 ఇస్తున్నారు కాబట్టి సంతోషమే. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై అధికారి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది పరిశీలించిన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అనంతరంగమే ఉన్నట్ల కారణంగా రైతు భరోసా పథకం కింద ఇంతకు ముందు విడుదల చేసిన నిధులను కాకుండా ఇప్పటి వరకు ఇంకా చాలామంది రైతులకు అందలేదు. ప్రభుత్వం 4 ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 4,000 కోట్లకు పైగా నిధులను రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు త్వరలోనే ఆర్థిక సాయం విడుదల
చేస్తామని స్పష్టం చేసి తెలిపారు. చూశారులో 4,000 కోట్ల పైగా నిధులు విడుదల చేసింది. మరి దీనిపై మనకు తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్డేట్ ఇచ్చారు కాబట్టి వాస్తవమైన ముచ్చట్ని చూసిర్రా దోస్తులు. నేను చెప్తే ఎందుకంటే మన అప్డేట్ ఖచ్చితంగా మనకు ఏదో విధంగా ఎట్లా ఉంటుందంటే కరెక్టే ఉంటుంది. దీని మీద మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన అప్డేట్ ఇది. రైతులకు ఒకేసారి అకౌంట్లోకి 12,000 రూపాయలు జూన్ 2వ వారం కానీ ఫస్ట్ వారమే కానీ విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చింది. కాబట్టి ఇది చాలా చాలా సంతోషమైన విషయమని రైతులకు నేను చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్లో ఉంటే కింద కామెంట్లు పెట్టుర్రి, కామెంట్ రూపంలో తెలుపుర్రి. ఆ డౌట్లకు కూడా నేను రిప్లై ఇస్తాను. సరైన దోస్తులు, పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కట్టించినట్లు మనకు సమాచారం ఇచ్చింది ప్రభుత్వము. ఒకటి ఏంటంటే మందు విషయంలో చాలా తప్పు జరిగిపోయింది. ఎందుకంటే మందు పెంచింది రైతులు ఇందులో కొంచెం బాధపడుతూ ఉన్నారు. సరే దీనికి మరి ఎట్లా చేస్తారు ప్రభుత్వం? తగ్గిస్తే మంచిగా ఉంటుంది, తగ్గియాలి, పెంచినట్టు కాదు సారు. జర రైతులు గరీబ్ ఉంటారు, సరీబ్ ఉంటారు. వారు రోజుకు కూలీ చేసి వచ్చి 1-2 పెగ్గులు తాగి పండుకొని చూస్తారు, కానీ జేబులో డబ్బులు ఉండవు. వాళ్ళ కోసం ఆలోచించి అయినా మన ప్రభుత్వం కొంచెం దిశ చేసి మందు దించడం అనేది చెయ్యండి. మరి అందరికి రైతు భరోసా పొందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై జవాన్, జై తెలంగాణ, జై భారత్ భూమి. మరి మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.